అందరికీ నమస్కారం. నా పేరు కురుస ఉమామేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు, అలాగే కేంద్ర కాపీ బోర్డు సభ్యులు. మరి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఆపరేషన్ సింధూరు మరి విజయవంతం అవ్వడానికి మరి త్రివిధ దళాల మహిళా మనులకు, అలాగే సైనికులకు, అలాగే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని మరి విజయవంతం చేయడానికి మరి మద్దతు ఇచ్చిన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా, అలాగే ఈ ఆపరేషన్ సింధూర్లో మరి అమరులైన మరి వీర జవాన్లకు మరి మురళీన నాయక్ని నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క తిరంగా ర్యాలీ మరి చేపట్టడం జరిగింది. ఆ రోజు మరి కాశ్మీర్లో జరిగిన ఏప్రిల్ 22లో జరిగిన మరి 20 మంది మన ఒక్క దేశ పౌరులని మరి మట్టపెట్టిన ఉగ్రవాదులు ఒక పంతం పట్టాలన్న ఒక ఆలోచనతో ఆపరేషన్ సింధూర్ అన్నది మరి చేపట్టి మరి ఒక ఉగ్రవాద స్థావరాలు 9 ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి, అలాగే పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకి మరి సైనికుల దాడులు మన దేశం మీద చేయడం జరిగింది. దాని ప్రతిచర్యగా మరి వారి యొక్క 15 ముఖ్య పట్టణాల్లో కూడా మన భారత సైన్యం మరి విజయవంతంగా మరి తిప్పికొట్టడం జరిగింది. మరి అందరూ కూడా మన యొక్క దేశంలో మరి ఏం జరుగుతున్నదని మరి అందరూ దేశ పౌరులు అందరూ కూడా తెలుసుకొని మన దేశభక్తిని నింపుకొని ఇంకా ఇలాంటి చర్యలు జరగకుండా మరి మన యొక్క దేశ భక్తిని పెంచుకొని చైతన్యం అయ్యి మనం కూడా సైనికులుగా మన దేశాన్ని కాపాడడానికి అందరూ కూడా కృషి చేస్తారని ఆలోచన చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఆడేరు బీజేపీ అసెంబ్లీ నా పేరు కూడా కృష్ణారావు, బీజేపీ పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకా డైరెక్టర్. ఈరోజు భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాల్లో కూడా రాష్ట్రం దేశంలో కూడా ఈ తిరంగా యాత్ర కార్యక్రమాలు, తిరంగా ర్యాలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన పాకిస్తాన్ సింధూర్ ఘటనకు సంబంధించినటువంటి అమరులైనటువంటి వీర జవాన్లు ఆత్మశాంతి చేకూర్చాలని, అదేవిధంగా అటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క పౌరుడు భారతీయులందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్క సైనిక దళాలకు మన యొక్క పిల్లల్ని కూడా పంపించి మరి మన యొక్క దేశాన్ని రక్షించుకోవడం కోసమని పిలుపు మేరకు కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమానికి మరి ఈరోజు కొయ్యూరు మండలంలో మరి కొయ్యూరు నుంచి ఈ అంతర్వేది వరకు మరి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ వరకు ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ముఖ్యంగా పాల్గొన్నటువంటి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమామేశ్వరరావు గారు, కేంద్ర కాపీ బోర్డు సభ్యులు, అదేవిధంగా సర్పంచులు, కొయ్యూరు సర్పంచ్ రేవల్ల సర్పంచ్ గారు, అదేవిధంగా అద్దెరేతి సర్పంచ్ రాజేంద్రపురం సర్పంచ్ గారు, మొత్తం సర్పంచులు, అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల మండల అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మరి భారత యొక్క జాతిని, భారతదేశం ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అనే నినాదంతో ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇంకోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి విదేశాల పర్యటనలు చేసి ఎంతో ఓపికతో జయశంకర్ కావచ్చు, మన రక్షణ శాఖ మంత్రి కావచ్చు, ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళ యొక్క మద్దతుకు పలుకుతూ ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలంలో కూడా ఈ యొక్క తిరంగా యాత్ర అనేది చేపట్టి భారత సైనికుల దళాలకు వాళ్ళకు మద్దతుగా రక్షణ కలుపుతూ మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఈ సభాముఖంగా పాత్రికేయులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.